లెక్కింపే తరువాయి ఉమ్మడి అభ్యర్థి యనమల దివ్య గెలుపు తథ్యమంటున్న కూటమి నేతలు విజయ దరహాసంతో ఓట్ల లెక్కింపు కోసం జిల్లా కేంద్రం కాకినాడ వెళ్లారు. అఖండ మెజారిటీతో ఎమ్మెల్యేగా దివ్య తునిగడ్డపై కాలు మోపుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. అందులో భాగంగా ఈ రోజు కాకినాడలో కౌంటింగ్ తుని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా హాజరవుతున్నారు. అందరూ కూడా ఎంతో రాత్రుల్లో కష్టపడి పనిచేసి దివ్యమ్మ గారికి మెజార్టీ తీసుకురావడం కోసం అందరూ కృషి చేశారు. విజయం అయితే ఖాయమైపోయింది. మెజార్టీ కోసం కష్టపడి పనిచేసిన మన తెలుగుదేశం పార్టీ సోదరులందరికీ కూడా విజయమ్మ గారి గెలుపు విజయోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు కాకినాడ బయలుదేరుతున్నాం. కాకినాడలో రేపు జరగబోయే కౌంటింగ్లో తుని నియోజకవర్గం నుంచి 20,000 పైచిలకు ఓట్ల మెజార్టీతో దివ్యమ్మ గారిని గెలిపించుకుని విజయోత్సవ ర్యాలీగా తుని తీసుకొచ్చి తునిలో అఖండమైన ర్యాలీగా తుని ప్రజల అందరినీ ఆశీర్వాదం కోసం దివ్యమ్మ గారిని తీసుకొస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వచ్చే తెలుగుదేశం ప్రభుత్వం గెలిచేది యనమల దివ్య తుని నియోజకవర్గంలో గ్యారంటీ. ఇది రాసి పెట్టుకోండి. 20,000. శ్రీమతి యనమల దివ్య గారిని ఈరోజు కౌంటింగ్ నిమిత్తం కాకినాడ అందరం కూడా బయలుదేరి వెళ్ళడం జరుగుతుంది. రేపు అఖండ మెజార్టీతో తుని నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో తుని పట్టణంలో గెలుపు సంబరాలు అంగరంగ వైభవంగా రేపు సాయంత్రం చేసుకున్నందుకు సిద్ధంగా మేమందరం కూడా ఉన్నాము. రేపు సాయంత్రం తునిపట్నం ప్రజలు మరియు తుని నియోజకవర్గ ప్రజలందరూ కూడా తునిపట్నానికి విచ్చేసి దివ్యమ్మ సంబరం వేడుకల్లో పాల్గొనవలసిందిగా తుని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభిమానులకు, నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున స్వాగతం పలుకుతున్నాం. అఖండ మెజార్టీతో రేపు దివ్యమ్మ మనకి ఎమ్మెల్యేగా తుని పట్టణానికి ఇచ్చేస్తున్నారు. రేపు సాయంత్రం 5 గంటలకి దయచేసి కార్యకర్తలు, నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఎప్పుడా అనుకున్న రోజు ఒక్కొక్క 12 గంటల్లో మన కళ్ళ ముందు ప్రత్యక్షమవుతుంది. మన మేడం గారు ఎమ్మెల్యేగా గెలిచి రేపు తుని పట్టణం సాయంత్రం 5 గంటలకి తుల్లో విజయోత్సవ ర్యాలీకి చేయడానికి అందరూ సిద్ధపడుతున్నాం. కావున తుని పట్టణ ప్రజలు, చుట్టుపక్కల గ్రామ ప్రజలు అందరూ వచ్చి ఆమెను ఆశీర్వదించి రేపు జరగబోయే ప్రమాణ స్వీకారానికి మనం అందరూ కూడా వెళ్ళాలని, భగవంతుడికి ఆవిడ అన్ని రకాలుగా ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ, మేము ఇప్పటి వరకు మా దివ్యమ్మ గారిని కూటమి అభ్యర్థిగా మేము కష్టపడి పనిచేసాం. అదేవిధంగా ఇప్పుడు కాకినాడ రేపు జరగబోయే కౌంటింగ్ ఏజెంట్గా వెళ్తున్నాం. మేము అత్యధిక ఓట్లు వేయించాం. అందరూ కూడా మా కోన ప్రాంతం, మా పెరుమాళపురం బీచ్ రోడ్ అంతా ఏకదాటిగా మా దివ్యమ్మ గారికి అత్యధిక మెజార్టీతో గెలిపించి రేపు కాకినాడ నుంచి కౌంటింగ్ అయిన వెంటనే అత్యధిక మెజార్టీతో తుని తీసుకొచ్చి తుని ఊరేగింపులో మేము పాల్గొని దివ్యమ్మ గారిని తుని తీసుకొస్తాను. ఈ సందర్భంగా ఉమ్మడి అభ్యర్థిగా ఎమ్మెల్యేగా మేము తుని తీసుకొస్తాం. తుని ఊరేగింపులో పాల్గొంటాను. ఈ సందర్భంగా